ఏమిటి లక్ష్మి, చంద్రునేవో యక్ష ప్రశ్నలు వేస్తున్నావు? నీ ప్రశ్నలకి సమాధానం నాతో చెప్పాడులే. ఏం చెప్పాడో చెప్పనా? చెప్పనా? తను రోజు ఈ దారినే వస్తానన్నాడు, రోజు ఇలాగే వెన్నెళ్ళు కురిపిస్తానన్నాడు. నిన్ను ఈ ఇంటి కోడలివై ఎల్లప్పుడూ ఇక్కడే ఉండమన్నాడు, నాతో కూడా. నారాయణ బాబు, రాంబాబువా, ఎంత పని చేసావయ్యా! బంగారం వంటి చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నావు. మా లక్ష్యం ఏమైంది? ఏమైంది? నిన్ను పోలీసులు పట్టుకెళ్లారా? ఆ రాత్రే చీటీ ఒకటి రాసి అక్కడ పెట్టి అర్ధరేత్రి కాడ ఎవ్వరికి చెప్పకుండా పోయి ఆ కిష్టలో దూకింది. కిష్టలో దూకింది? దూకేం చేస్తాదయ్యా? అంత అవమానం జరిగిన తర్వాత అభిమానం గల పిల్ల మళ్ళా నలుగురికి మొగవెల్లా చూపిస్తుంది. పో బాబు పో, మళ్ళీ ఎవరన్నా చూస్తే నా పేడ మీదకి వచ్చాను ఇక్కడి నుంచి. అమ్మాయికి ఏదో ఇంత సంగీతం భరతనాట్యం చెప్పించాడు. పెద్ద ఇంగ్లీష్ చదువు లేకపోయినా భారత భాగవతాలు చదివితే అర్థం చేసుకుంటుంది. అన్నిటికంటే తమ కుటుంబంతో సంబంధం చేయాలని నాకు మా అమ్మకు చెడ్డ పట్టుదలగా ఉందండి. అలాగే ఆలోచిద్దాం. కట్న విషయంలో కూడా పెద్ద చిక్కే ఉండదులండి, ఎలాగో సర్దుబాటు చేసుకుందాం. కట్నాందే ఉంది, 1,00,000కి 10 ఇటు అటు. 1,00,000 రూపాయలే? ఏమిటయ్యా, మా వాడు ఎంబీబీఎస్ డాక్టర్, మామూలు రేటే, కావాలంటే విచారించుకో. వెధవది ఎంబీబీఎస్లో సీట్ వస్తేనే 50,000 ఇస్తుంటే, మా వాడు పాస్ అయి ప్రాక్టీస్ కూడా చేస్తుంటే 1,00,000 ఇవ్వడానికి నీళ్ళు అవుతావేటి? అబ్బే, నీళ్ళు ఎందుకు నవ్వడం, సంతోషంగానే చదివించుకుంటాను. తమ బోటి పెద్దవాళ్ళతో సంబంధం అంటే మాటలా? అలాగే కానివ్వండి. సరే, మా వాడితో కన్సల్ట్ చేసి కబురు చేస్తాను. అలాగే చేయండి. మరి నేను సెలవు తీసుకోమంటారా? నమస్తే. ఓ రబ్బీ, ఇక నీకేం మిగులుతుందిరా? బేదల ఆస్తి పోయింది, 1,00,000. ఏమైంది? సంబంధం కుదిరిందా? కుదిరింది, రోగం పూర్తిగా కుదిరింది. కట్నం 1,00,000. 1,00,000కి ఒప్పుకున్నారా? ఒప్పుకోక తెస్తారా? కట్నం 1,00,000. ఏడుస్తానుంటాయా బోడి 1,00,000? ఎంబీబీఎస్ డాక్టర్ అంటే సామాన్యమా? పాడిగొడ్డు లాంటి వాడు. ఏడా తిరిగి వచ్చినోడికి 1,00,000కి 2,00,000 పిండేయం. లేలే, వెళ్ళి ముహూర్తం పెట్టించుకురా, మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకునేరు. అమ్మా, ఏంటే? అదృష్టం అంటే నీదేనే తల్లి, కర్మ అంటే నీదేనే తండ్రి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అరే, టైర్ పోయినట్టుందే. స్టెప్నీ టైర్ లేదండి? స్టెప్నే ఉందో, జాకీ లేదు. ఏదైనా బస్సు వస్తుందేమో చూస్తున్నాను. జాకీ లేదు. ఉన్నాను సార్. అసాధ్యుల్లో ఉన్నావే. ఉపాయం ఉండాలి బాబు, ఉపాయం.
సరే, రేపే వచ్చి డ్యూటీలో చేరు. ఎస్ సార్. ఏనాయా? భద్రయ్య గారు సంబంధం విషయం మాట్లాడడానికి వచ్చారు. సంబంధం ఎవరికి? నీకే, ఆయన కూతుర్ని ఇవ్వాలని. ఏమీ అక్కర్లేదు. సంబంధం నేను ఇదివరకే నిశ్చయించుకున్నాను. ఇదివరకే నిశ్చయించుకున్నావా? నాతో మాట మాత్రం చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాగా, నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. లక్ష్మినే? మన ఇంట్లో పనిచేసే లక్ష్మిని? అవును. బాగా ఆలోచించే చెబుతున్నావా? ఎవరో కులం గోత్రం పుట్టు పూర్వత్రాలు తెలియని పిల్ల. అవన్నీ అనవసరం. కులగోత్రాల కంటే గుణమే ప్రధానం. ఆ మాత్రం మాకు తెలుసు. కానీ మన అంతస్తు ఏమిటి, మన హోదా ఏమిటి? నలుగురిలో తలెత్తుకు తిరగాలే. నేను నలుగురి కోసం బ్రతకటం లేదు. నాయన, తలబెట్టింది శుభకార్యం. దాన్ని గురించి ఇలా ఘర్షణ పడడం శుభం కాదు. ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది. అనవసరంగా మాటలు పెంచుకోబోకండి. అబ్బే, నేనేమనలేదమ్మా. నేను మాత్రం ఏమన్నాను? ఊరుకోండి నాయన, ఆ విషయాలన్నీ తర్వాత ఆలోచించుకుందాం. ఎవరు? నువ్వా? ఏ మళ్ళీ ఇక్కడికి తయారయ్యా? నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వే మాట్లాడక్కర్లా, పో. మాట్లాడతాట మాట్లాడు. మళ్ళా మర్యాదస్తుడు. బొమ్మ నీ కథ చెప్పేది? ఒక్క మాట చెప్పిపోతాను సీత. నువ్వేం చెప్పక్కర్లా, నాకంతా తెలుసు. చేసింది బుద్ధి తక్కువ పని చేసి ఇంకా చెప్పొచ్చాడు చెప్పడం. బుద్ధి తక్కువ పని ఇప్పుడు తెలిసి వచ్చింది. చాలాసార్లే కట్టిపెట్టు. అసలు నిన్ను అనుకోవడం దేనికి? నీలాంటి దొంగను చేరనివ్వడం నాది బుద్ధి తక్కువ. నీ ముఖం చూసి మోసపోయాను. ఏదో నువ్వు ఇంత అండగా ఉంటావు కదా అని నీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నాశనం చేసావు. నా గుండెల్లో నిప్పులు పోసావు. సీత, నేనిప్పుడు చేసిన పని సమర్థించుకోవడానికి రాలేదు. నీకు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. నీ దొంగతనం చేసింది నా పొట్ట కోసం కాదు సీత. నీలాంటిదే తల్లి లేని పిల్ల నాకు చెల్లెలు ఉండేది. కర్మవశాన్ని చిన్నప్పుడే నాకు దూరం అయిపోయి కనబడక కొన్నేళ్ల తర్వాత కనిపించింది. దాని ముందు నా దరిద్రం చూపుకోలేక సూటు బూటు ఎరువు తీసుకుపోయి లక్షాధికారిని నోటికొచ్చినట్టల్లా బొంకాను. పాపం అమాయకురాలు నమ్మింది. అన్నయ్య చదువుకుంటాను, డబ్బు కావాలి అని నోరు తెరిచి అడిగింది. సరే పంపిస్తాను అని తూలి మాటిచ్చొచ్చాడు. ఆ డబ్బు పంపే తాహతు లేక, పంపకపోతే నలుగురిలో నవ్వులు పాలవుతుందని ఆందోళనతో దిక్కుతోచక ఆ పాడు పని చేశాను. చేసినందుకు ఫలితం పూర్తిగా అనుభవించాను. ఏ చెల్లెలు క్షేమం కోరి ఆ పని చేశాను, ఆ చెల్లెలే నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆనాటికి తల్లిని అట్లాగే పుణ్యం కట్టుకున్నాను. ఈనాటికి చెల్లెల్ని ఇట్లా పొట్టను పెట్టుకున్నాను. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ గొంతులు కొయ్యమని దేవుడు నా మొహాన్ని రాసిపెట్టాడు సీత. ఈ పాపిష్టి వాడి నీడ తగిలితే పచ్చిగడ్డి కూడా పగ్గుమంటుంది. ఇకనైనా మీకు దూరంగా ఉంటాను. కోపం వచ్చి ఏమేమో అన్నాను. ఏమి అనుకోబోకురాము. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు సీత? నువ్వు క్షమిస్తే నాకంతే చాలు.